గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన తెలంగాణ రక్షణే చేయమన్నాడు కదిలినాడు సూర్యుడు మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంతు వల్లే తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్నా గన్నది మన తెలంగాణ జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు రచ్చమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది నాటి నుండి నేటి వరకు చెడుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్ముడు కొండనైనా దిగుతాడు కదిలినాడు ఒక్కరో సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు కుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు జెండా పట్టి సింగమోలే కదిలినాడు మన రేవంతన్నా పెదయింటి పండుగ తెస్తాడు మన రేవంతన్నా పెదయింటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమనుకున్నాడు జెండా పట్టి సింగమోలే కదిలినాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు
హలో చెక్ హలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మన ప్రియతమ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు మన రేవంత్ అన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి విచ్చేసినందుకు మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి కరతాళ ధ్వనులతో అన్నకు స్వాగతం పలికిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కొల్లం హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చినందుకు వారికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కుత్బుల్లాపూర్ ప్రజల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మనకందరికీ మంచి రోజులు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. గడచిన 10 సంవత్సరాలుగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు 10 సంవత్సరాలుగా మాకు రేషన్ కార్డులు లేవు, ఇల్లు లేవు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పినారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి మనందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ
మరి హౌసింగ్ విషయానికి వస్తే ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే రాజీవ్ గృహకల్ప అయితే ఏమి, ఇందిరమ్మ గృహాలైతే ఏమి, జేఎన్ఎన్ యుఆర్ఎం అయితే ఏమి, సంజయ్ గాంధీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరాగాంధీ నగర్, మహాత్మా గాంధీ నగర్, జవహర్లాల్ నగర్, సోనియా గాంధీ నగర్, ప్రియాంక గాంధీ నగర్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద ఉన్నాయి కదా. అవన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి అవన్నీ ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఎక్కడన్నా కేసీఆర్ కాలనీ ఉన్నదా, కేటీఆర్ కాలనీ ఉన్నదా, కవిత కాలనీ ఉన్నదా? ఉంటే గింటే కేసీఆర్ లిక్కర్ దుకాణం ఉంటది, ఉంటే గింటే కేటీఆర్ డ్రగ్స్ దుకాణం ఉంటది, ఉంటే గింటే కవిత చీప్ లిక్కర్ దుకాణం ఉంటుంది తప్ప హౌసింగ్ వాళ్ళు ఇవ్వరు. తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరికీ మంచి జరుగుతుంది. ఇక్కడ విపరీతమైనటువంటి పాపులేషన్ పెరిగిపోయి మరి పొల్యూషనే గాని ట్రాఫిక్ గాని ఉంది కాబట్టి చాలా మంది మరి ఓవర్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్స్ అడుగుతా ఉన్నారు. సార్, ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు ఒక ఫ్లైఓవర్ కావాలి. విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. బాచ్పల్లి నుండి హైదర్ నగర్ వరకు ఒక మెట్రో కావాలి. అదే విధంగా మేడ్చల్ వరకు కూడా ఒక మెట్రో అయితేనే ఈ పాపులేషన్ మనం తట్టుకోగలుగుతామని మేము వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వివరిస్తా ఉన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీకు దగ్గరికి తీసుకొచ్చి మీ చేత అవన్నీ కూడా పరిష్కరింపజేసుకుంటామని తెలియజేస్తూ, జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మిత్రులారా, మన యువ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మే 13 తారీఖు జరిగే ఎన్నికలలో మన కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు హనుమంత్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ 1 2 3 1 2 3. అదేవిధంగా వేదిక పైన భూపతి రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా పేరు పేరున పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంత గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన రేవంత్ రెడ్డి అన్నంటే 2018 ఎన్నికలల్లా గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇటువంటి చాకు లాంటి నాయకుడు AK-47 లెక్క ఉన్న రేవంత్ రెడ్డి అన్నను అసెంబ్లీలో చూడొద్దు అని కేసీఆర్ అనుకొని కొడంగల్లో ఒడగొడితే మల్కాజ్గిరి టికెట్ తీసుకొని రేవంత్ అన్న రాగానే మల్కాజ్గిరి ప్రజలు, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మా సొంత అన్న వచ్చిండు, ప్రజా గొంతుక, కేసీఆర్ అన్యాయాన్ని ఎండగొట్టాలంటే, కేసీఆర్ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒక రేవంత్ అని చెప్పి అందరూ కులాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మరి ఓటేసి గెలిపించి ఢిల్లీ పంపించిన ఘనత ఈ మల్కాజ్గిరి ప్రజలదని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా. మరి మీరు
గుండెల్లో పెట్టుకొని మనం కష్టపడి పని చేసి పంపిస్తే మరి అన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడై రాష్ట్రాన్ని చుట్టుముట్టి ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించిండు. ఈ దుర్మార్గం పాలన పోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి, దుర్మార్గం పాలన పోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఈ 5 నెలల్లో ఇంటికాడ ఉండకుండా మరి ఈ యొక్క రాష్ట్రంలో జిల్లాలు తిరుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు మరి 6 గ్యారంటీలు కూడా మరి అన్ని కంప్లీట్ ఆల్మోస్ట్ చేయడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గాని కేసీఆర్ గాని వారికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి మీద మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆ రోజు 10 సార్లు 14లో ఇచ్చిన హామీలు 18లో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలే. మరి తలకాయ ఎడబెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారిని అడిగే అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నేను మన ముఖ్యమంత్రి అన్నను రేవంత్ అన్నను కొంపల్లి మున్సిపాలిటీ కన్నా ప్రత్యేకంగా ఒక 25 కోట్లు మీరు శాంక్షన్ చేయించాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ తరఫున, అదేవిధంగా దుండిగల్ మున్సిపాలిటీలో కూడా ఒక 25 కోట్లు, నిజాంపేట్ కార్పొరేషన్ లో కూడా మరి గతంలో ఫండ్స్ ఇవ్వని చెప్పారు, వాళ్ళకు కూడా ఒక 25 కోట్లు మీరు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించాలని చెప్తూ ఇవాళ ఏ ఊపుతోనేది వచ్చిరో 13 తారీఖు దాకా చెయ్యి గుర్తుగా ఓటేసి రేవంత్ అన్న రాష్ట్రంలో 14 సీట్లు అంటుండు. మన ఒక సీటు కూడా సునీతా మహేందర్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపించాలని చెప్పి మరొకసారి కోరుతూ సేవ తీసుకున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులైన పెద్దలు, మన పేదల పెన్నిది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారికి, హనుమంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గారికి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, ఇక్కడున్న వేదిక పైన ప్రభాకర్ గౌడ్ గారికి, ఇక్కడున్న భూపతి రెడ్డి గారికి, వేదిక పైన ఆరివర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి గారికి, ఇక్కడున్న నాయకులకు అందరికీ, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, నాతోటి మహిళా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చాలా మంచి జరిగింది. మన కుత్బుల్లాపూర్లో ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న కూడా కుక్కడపల్లిలో, మొన్న మల్కాజిగిరిలో, మొన్న మేడ్చల్లో ఇట్లా చాలా వరకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు మన రేవంత్ రెడ్డి అన్న వెళ్తే. ఎందుకంటే 100 రోజులలో ఇంప్లిమెంట్ చేసిన 6 గ్యారంటీల స్కీమ్ మన గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ రేవంత్ రెడ్డి అన్న. కాబట్టి 100 రోజులలో మహిళల పథకం ఉచిత బస్సు అనేది, ఇంకొకటి గ్యాస్ పథకం అనేది, 30,000 ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ఇంకా చాలా వరకు ఇంకా మిగతాయి కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అమలు చేస్తారు. కాబట్టి ఇంకా మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఈ పాంచినాయి శ్రామికుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం ఇంకా చాలా వరకు స్కీమ్లు 5 న్యాయాలు కూడా అవి ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తారు ఎలక్షన్ కోడ్ తర్వాత. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు మంచి స్కీమ్లు ఉన్నాయి కాంగ్రెస్ లో. కాబట్టి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ ఆహ్వానిస్తున్నారు, చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం బట్టి ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. మనకు మంచి మెజార్టీ వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో ఎంపీగా మీరు ఎట్లా గెలిపించిండ్రో ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే ఈ 10 రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి, నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతానని తెలియజేస్తున్నా. అన్న ఇక్కడ చాలా వరకు బ్రిడ్జ్లు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, స్లమ్ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ చాలా ఉంది కాబట్టి ఎక్కువ బ్రిడ్జ్లు అడుగుతున్నారన్న. చాలా వరకు ఇంకా వేరే వేరే ప్రపోజల్స్ కూడా ఉన్నాయన్న. అన్ని హనుమంత్ రెడ్డి గారు వీళ్ళందరితోటి నేను వచ్చి ఇక్కడ ప్రపోజల్స్ మీకు ఒక్కసారి వచ్చి ఇస్తామన్నా. ఇవన్నీ సాల్వ్ చేయాలి. ఎందుకంటే చాలా రష్ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి చాలా వరకు సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత అన్న తీసుకుంటారని మీకు మాట ఇస్తున్నా. నేను కూడా మీకు సోదరిలాగా మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో ముందుంటా. మహిళల్ని కోరుతున్నా, ఒక మహిళగా నాకు రేవంత్ రెడ్డి అన్న నాకు ఈ టికెట్ ఇచ్చడం చాలా సంతోషకరం. కాబట్టి మహిళలకు
నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మీరందరు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో ముందుండి ఈ 10 రోజులు కష్టపడండి. మీకోసం నేను 5 సంవత్సరాలు కష్టపడి మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఏ సమస్యనున్నా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి, ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా నేను పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మనం ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, విధ్వంసమైనటువంటి తెలంగాణను సరిచేయడానికి విచ్చేసినటువంటి మన అన్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కట్టినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల పడతాడు మన రే. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే కార్యక్రమ అధ్యక్షత మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు వహించి హనుమంత్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, భూపత్ రెడ్డి గారు, మా సోదరుడు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, బస్తీల నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు కూడా చాలా మంది ఇంత ఆలస్యమైనా సునీతమ్మను ఆశీర్వదించడానికి, ఎన్నికల్లో గెలిపించడానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, కూన శ్రీశైలం గౌడ్ గారు చెప్పినట్టు 2018లో ఆనాడు చంద్రశేఖరరావు గారు కక్ష కట్టి 1000 మంది పోలీసులను పెట్టి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ ఎన్నికల్లో నన్ను ఓడించడం జరిగింది. అందరూ అనుకున్నారు, శత్రువులు సంతోషపడ్డారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని. కానీ 3 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దించుతే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం 20 రోజుల్లోనే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా ఈ 3 రంగుల జెండాను మోసి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు, సిపిఎం నాయకులు, కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి అండగా నిలబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించడం జరిగింది. ఆనాడు బస్తీలలో ఉన్నవాళ్ళు, తండాలలో ఉండే సోదరులు, కాలనీలలో ఉండే మిత్రులు, ఇక్కడ ఉండే కార్మికులు ప్రశ్నించే గొంతుకై
గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు, కొట్లాడతాడని ఒక నమ్మకం, విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిని ఎంపీగా గెలిపించారు. మీరిచ్చిన అండ, మీరిచ్చిన బలంతో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశ్నించే గొంతుకై మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతూ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దళితుల మధ్య, గిరిజనుల మధ్య, ఆదివాసీల మధ్య, మైనారిటీల మధ్య, మహిళల మధ్య, విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య, ఉద్యమకారుల మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటూ చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ ను నిలదీస్తూ అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం మీ మధ్యలుండి కొట్లాడినా. నా కొట్లాటను చూసి, ప్రజా సమస్యలను చూసి, చంద్రశేఖరరావు దోపిడీ అవినీతిని చూసి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ సమాజం అంతా కదిలి వచ్చి బీఆర్ఎస్ ను పొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇవాళ వచ్చిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మీ చేత శభాష్ అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మా అక్కలకు, మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇంటి దగ్గర ఇచ్చే విధానం, ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మా పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ప్రతి ఇంటికి ఇచ్చి పేదవాళ్లను ఆదుకున్నాం. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు దవాఖానకు పోతే బిల్లు చూసి ఆ బిల్లు దెబ్బకే చచ్చిపోయే పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ ఉచితంగా పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే కాకుండా పేదవాడి ఆత్మ గౌరవం, సొంత ఇల్లు కలను చంద్రశేఖరరావు వ్యాపారంగా మార్చి ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చిండు. ఆనాడు చెప్పిండు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని. ఇంకా కూడా ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. కొడుకు కోడలు ఉంటే ఏడవంటారు, బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు, కోడి పిల్ల మేక పిల్ల ఉంటే ఏడ కట్టేస్తారు. అందుకే కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఇచ్చిండా సోదరులారా? ఎవరికన్నా ఇచ్చిండా? అందుకే చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసినందుకు బండకేసి కొట్టిండ్రు. కానీ మీ అందరి తరఫున చంద్రశేఖరరావుకు నేను ఒక మాట ఇస్తున్నా. ఏందయ్యా అంటే 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి దోసుకొని 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసి 1000 కోట్ల రూపాయలు మెక్కిండ్రు. తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత. ఎందుకంటే ఈ దోపిడీలో కొడుకు కోడలు ఉన్నారు, బిడ్డ అల్లుడు ఉన్నారు. చంద్రశేఖరరావుకేమో వయసు మీద పడ్డది. అందుకే తలా ఓ దిక్కు తలా ఓ జైల్లో ఉంటే బాగుండదు. తప్పకుండా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మీ అందరి తరఫున మాటిస్తున్నా. ఓకేనా? ఓకే కదా? చంద్రశేఖరరావు ఇక కాసుకొని నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధమవుతుంది చెర్లపల్లి జైల్లో. ఇక ఆయన అట్లుంటే పొంకనాల పోసిగానికి 3 ఎట్లుంటేనంట 36 దొడ్లున్నాయని చెప్పిండంట. ఇక నరేంద్ర మోడీ గారి గురించి
భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయనలో 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా 62% నిరుద్యోగ సమస్య ఉన్న దేశం భారతదేశం. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో చాలా మంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దాచిపెట్టిండ్రు. ఆయన ప్రధానమంత్రి అయిన 100 రోజుల్లోనే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని మోడీ గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, మీకెవరికైనా 15 లక్షలు వచ్చినాయా? 15,000 అన్న వచ్చినాయా? 15 రూపాయలన్న వచ్చినాయా? 15 పైసలన్న వచ్చినాయా? నయా పైసా కూడా పేదవాళ్ళ ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు. కానీ ఇంకొక పక్కన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రైతులని ఈ దేశంలో తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూముల్లో యజమానులుగా బతుకుతున్న ఈ రైతులను బానిసలుగా చేసి అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, బీహార్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు నరేంద్ర మోడీ మీద పోరాటం చేసిండ్రు, యుద్ధం ప్రకటించిండ్రు. అందులో పోలీస్ కాన్స్టేబుల్ అయితేంది, ఎర్రటెండకు మంచు తుఫాన్లలో 700 మంది రైతులు చచ్చిపోయిండ్రు. ఈ రైతులను పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీ తప్ప రైతుల ఆదాయం 2 చేయలే. ఇదొక పక్కన పెడితే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలంటే బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ దాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. వరంగల్ జిల్లాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, మా కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇయ్యనికే. అది కూడా నరేంద్ర మోడీ మనకు ముందుకు సాగనీయలే. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయల ఐటీ కంపెనీల్లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలంటే దాన్ని కూడా రద్దు చేసిండు. మా పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టును ఇస్తే దాన్ని కూడా రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిండు. మన గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే అది గాలికి పోయింది. ఐఐఎం మెదక్కిస్తే అది ఇంతవరకు రానే లేదు. ఐఐటి నల్గొండకిస్తే అది కూడా అక్కడనే కాకెత్తుకపోయింది. మరి ఏమిచ్చిండయా నరేంద్ర మోడీ? ఏమిచ్చిండు మనకు? 10 ఏళ్లలో మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? నేను అడిగినప్పుడల్లా మీరిది చెప్పాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ అడిగితే మోడీ మనకేమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా అడిగితే మోడీ మనకేమిచ్చిండు? గిరిజన యూనివర్సిటీ అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐఎం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ఐఐటి మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న మిత్రులారా, మన గాడిద గుడ్డిచ్చిన మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి. బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా. ఆనాడు డిసెంబర్లో కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పారు. ఈనాడు మేలో మోడీకి బాయ్ బాయ్ చెప్పాలి. ఇప్పుడు బీజేపీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి.
మోడీ ఏమిచ్చిండంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. అందరు సిద్ధమేనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి, మోడీని ఓడగొట్టాలి. మరి మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఎంత మెజార్టీ ఇస్తారు? 1,00,000 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, రెడీ 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 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. దాడులన్నీ జరిగిన గాని నడవలేదు రేవంతన్నా, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో, ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు, మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా అన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట, జై జై మా రేవంతన్నా అన్నది మన తెలంగాణ. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మురగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల దిక్కిల్ది